ఎలక్షన్ల కాలం వచ్చిందంటే చాలు అదో పెద్ద న్యూసెన్స్. ఏది న్యూసో తెలియదు, ఏది న్యూసెన్సో తెలియదు. కానీ మొత్తం భలే టైం పాస్. మనం అన్ని వార్తలు చూసి మన బుర్రలు వేడెక్కించుకోలేం, కానీ కొన్ని చూస్తే చాలు డైలీ కొంచెం మజా వస్తుంది. ఏంటిది? కేజ్రీవాల్ అరెస్ట్ చేశారట. మొన్నేమో కవిత గారు, నిన్నేమో జయప్రద గారు, ఇవాడేమో కేజ్రీవాల్. ఈ రాజకీయ నాయకులు, బడా రాజకీయ నాయకులు అందరూ అరెస్ట్ అవుతున్నారు. ఏదో స్కామ్లు ఇరుకోవడం, పదవుల్లో ఉన్నాం కాదని చెప్పి ఏదో గోల్మాలు చేయడం, చిన్న కాదు పెద్దవి. అయినా అధికారంలో ఉన్న ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అంటున్నారు మన ఇండియాలో. ఆ ఒక ముఖ్యమంత్రికి స్థాయి అండి. ఈడీ సమ్మన్లు జారీ చేస్తే పారిపోయి ఎక్కడ దాక్కోవడం, ఎంత అవమానం, ఎంత అబ్బే. నాకైతే చాలా చీప్గా ఉందండి. ఏదో పిక్ పాకెట్ వెళ్ళి ఎక్కడో దాక్కున్నట్టు పోలీసులు వెతుకుతుంటే, అలా వెళ్ళి ఎక్కడో దాక్కుంటే ఈడీ ఇంకా భారీగా హోంకరిస్తే అప్పుడు పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేసి పట్టుకొచ్చారు. ఇప్పుడు జైల్లో పెట్టారు. నీకు సమాధానం కూడా వినేది లేదు. ముందు నువ్వు జైలుకి వెళ్ళింది కోర్టు. ఎందుకంత అంత ఉన్నత స్థాయిలో ఉండే గంభీరంగా వెళ్ళి ఈడీ ముందు కూర్చోవాలి, కానీ ఏదైతే అదైంది. ఎక్కడ తగ్గించాడు ఈయన? కాదు తక్కువడేం కాదు. ఈయన వచ్చాక ఢిల్లీ చాలా నాశనం అయింది. నేను అంతకుముందు కొంతకాలం ఢిల్లీలో ఉన్నప్పుడు ఒక 4 ఏళ్ల క్రితం బాగుండేది. అప్పుడు ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉండేది. అలాగే ఉండాలి. కేంద్రం ప్రభుత్వం ఎక్కడైతే ఉందో ఇలాంటి పెద్ద దేశానికి, ఆ చుట్టుపక్కల దానికి అధికారం ఉండాలి. కేంద్రంలో ఒక పార్టీ, ఆ చుట్టుపక్కల అధికారం ఇంకో పార్టీ. ఎలా సాగుతుంది అసలు? కుదరదు కదా. ఢిల్లీకి స్టేట్ హుడ్ ఇచ్చిన వాళ్ళని అన్నారు. అసలు బుర్ర తక్కువ పనులు అన్నీ వీళ్ళందరికీ చేసే పనులు. ఈయన అధికారంలోకి వచ్చాక మా పొల్యూషన్ చెప్పక్కర్లేదు మీకు. ఢిల్లీ పొల్యూషన్ అంటే కళ్ళలోంచి నీళ్లు కారుతుంటాయి. స్కూల్ నుంచి వస్తున్నా, కాలేజీలోంచి వస్తున్నా, ఆఫీస్ నుంచి వస్తున్నా సరే. ముక్కులో కడితే ఇంకా ఊపిరితిత్తులు అంతా పాడవలసిందే. ఆ జేఎన్యూలో కృష్ణ కన్నయ్య గెచ్చిపోవడం, తర్వాత ప్రతిసారి గొడవలు అవడం జేఎన్యూలో. అది అసలు యూనివర్సిటీయో తెలియదు, అతను ఒక రౌడీ షీటర్లో ఉండే ఏరియానో అర్థం కాదు. ప్రతిసారి గొడవే. షహీనాబాగ్లో రైతుల ఆందోళన ఈయన అధికారంలోకి వచ్చాక. ఎందుకంటే వీళ్ళ పార్టీయే పంజాబ్లో కూడా ఉంది. ఆ పంజాబ్, హర్యానా అక్కడి నుంచి ఈయన తీసుకొస్తారు రైతుల్ని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేయమని. షహీన్బాగ్ ఈయన చేసే ఒకటి కాదండి, ఖలిస్తాన్వాదులకు కూడా ఈయన సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఇలాంటి మనిషి ఈయన్ని అసలు మామూలుగా జైల్లో పెట్టకూడదు. ఇలాంటి మనిషి ఈయన. నెక్స్ట్ ఏంటి? అనంతపురం జిల్లా పామిడి మండలంలోని ఎదురూరు మరియు అక్కజాంపల్లి గ్రామాల్లో వ్యవసాయ నీటి మోటార్లకు మీటర్లు అమరుస్తుండగా అడ్డుకుని పీకి పారేస్తున్న స్థానిక రైతులు మరియు అక్కడి సిపిఎం నాయకులు. ఏంటండిది? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్కి కరెంట్ బిల్లు మీకు కట్టకపోతే ఎక్కడ గవర్నమెంట్ ఎక్కడి నుంచి ఇస్తుంది డబ్బులు? కరెంట్ బిల్లు డిస్కౌంట్కి ఎలా పే చేస్తుంది? అంటే సామాన్య వినియోగులు మా లాంటి వాళ్ళ దగ్గర వసూలు చేయమన్నా? గ్రోసరీల నుంచి, ఇండస్ట్రియల్ నుంచి ఏం చేయాలట? నేను మీటర్ ఉంది నాకు, నేను ఒక ఉద్యోగిని, రిటైర్ అయ్యాను, పెన్షన్ వస్తుంది, యూనిట్కి 11 రూపాయలు కడుతున్నా. ఎక్కడి నుంచి వస్తుంది నాకు డబ్బులు? ఆ రైతులకి పొలం ఉన్నా ఉంది, ఒక్క ఎకరం కనీసం 50-70 లక్షలు ఉంటుంది. పీక్ సమయంలో అయితే 1 కోటి రూపాయల పైన పలికింది. 4 ఎకరాలు ఉంటే 4 కోట్లు. వీళ్ళందరికీ ఫ్రీగా కావాలి. అయినా మీటర్లు పెడుతుంటే పీకి పడిసే ధైర్యం, ఎంత ధైర్యం వాళ్ళకి అసలు? ఆ సిపిఎం నాయకులు ఏంటి అసలు? వాళ్ళు ఇద్దరు ఎక్కడ దొరికారు? అంటే వాళ్ళ బిల్లు మేము కట్టాలా? ఎంతకాలం? అయ్యా పాపం లేదు ఎంతకాలం? ఇంకో 100 ఏళ్ళు వచ్చినా అంతేనా? ఎవరో ఏమిటి అసలు? ఎలక్షన్ల వేళ వాలంటీర్లను రాజీనామా చేయించి తమ ప్రచారానికి వాడుకుంటున్నారని వైకాపాపై ఆరోపణ. ఇందులో తప్పే ఉందండి. ఎలక్షన్ల వేళ వాలంటీర్ని రాజీనామా చేయించారు కదా, రాజీనామా చేయించే వాడుకుంటున్నారు. రాజీనామా చేశాక అతను సామాన్య వ్యక్తి మన దేశంలో. ఇప్పుడు ఎంతోమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, గవర్నమెంట్లో పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళే రాజీనామాలు చేస్తే రాజకీయాల్లోకి వచ్చి మంత్రులు అయ్యారు, పెద్ద హోదాలు కూడా అనుభవించారు. ఇందులో తప్పే ఉందండి. ఏమో ఇందులో నాకే పెద్ద వీడియో కాలం వల్ల ఇలా పెద్ద న్యూస్ అంటే వాళ్ళు చేస్తే న్యూసెన్స్, మేము చేస్తే న్యూస్ అన్నట్టుగా అన్నమాట. ఇది కాసింది ఎవరే కానీ
ఉమ్, ఒక్కొక్కళ్ళ పార్టీ చేతులు ఒక్కో పేపర్ ఉంటుంది, అంతే ఇలాగా రాస్తారు. ఇదేంటి కర్ణాటకలో దేవాదాయ శాఖకు అక్కడి గవర్నర్కి పొరపచ్చాలా? ఏదైనా దేవాలయం ఆదాయ 10 లక్షలు దాడితే 5%, 1 కోటి దాడితే 10% వసూలు చేసి ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తారట అక్కడ కర్ణాటక ప్రభుత్వం వాళ్ళు. ఆ నిధి నుంచి ఆ నిధిలో ఉన్న డబ్బులేమో దేవాలయాల అభివృద్ధికి, పురోహితుల జీతపత్యాలకు ఉపయోగిస్తారట. ఇలా ఎందుకండి? డైరెక్ట్గా ఎండోమెంట్ అకౌంట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి ఇవ్వచ్చు కదా. దేవాలయాల అభివృద్ధిను వాళ్ళ జీతపత్యాలు ఎండోమెంట్ నుంచి ఇవ్వచ్చు కదా అకౌంట్. మళ్ళీ దీనికోసం ప్రత్యేక నిధి, మళ్ళీ ఇందులోంచి ఇంకో ప్రత్యేక అని చెప్పి మళ్ళీ ఇంకో చిన్నది, ఆ తర్వాత ఇంకో చిన్నది. అసలు ఈ ఫండ్స్ ఉన్నాయి, ఇంక చివరికి ఎట్టిపోతున్నాయో అసలు ఎవరికి అర్థం కాదు. దేవాలయాల ఆదాయం అసలే ఇది సుప్రీంకోర్టులో ఉందయ్యా బాబు. ఇప్పుడు నేను ఈ బిల్లుని పాస్ చేయాలని చెప్పి అక్కడ గవర్నర్ గారు ఎవరు అయినా పెద్ద అయినా ధావట్ల చేత గెహ్లాట్ గారు వెనక్కి పంపేటట. ఆ బిల్లు ఆల్రెడీ కర్ణాటకలో అసెంబ్లీలో పాస్ అయితే గవర్నర్ పంపితే ఆయన గారు చేసిన పని ఇది. సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. ఈ విషయం చాలా సీరియస్గా ఉంది. పిస్తాకి ఇది పెండింగ్ పెడతా ఉంటే వాళ్ళ గొడవ ఎలా ఉంటుందండి? ఎవ్వరూ ఒప్పుకోవట్లేదండి. రోజులో మేము ఎలా ఉన్నాంటే అసలు ఏం బాగాలేదండి. ఏమండి? అదండి మరి ఇవాళ న్యూసెన్సు. ఏమిటి కారు కావాలా? దేవుడు నీకు 2 కాళ్ళు ఇచ్చింది, ఎందుకో తెలీదా? తెలియకే డాడ్. ఒక కాలుతో క్లచ్, మరొక కాలుతో బ్రేకు నొక్కమని.